చేసుకుంటా శుభవార్త చాలా తక్కువ చూశాను. దేవుడి విషయంలో అస్సలు కామన్ చేయకూడదు. 10 రూపాయలు వేసేవాడు కానీ బ్యాంక్లో పనిచేసేవాడు ఆయన ఉన్నాడు. 1000 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కట్ట సీల్ కట్ట తెప్పించాడు. 4 మార్కులు ఇచ్చేవాడు కదా కట్ట సీరియల్ నోట్లు అన్నాడు. అట్లనే వేసేవాడు. 10, 20 ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా వేయాలన్నా ఆ పెట్టాలి నోట్లు తప్పితే అసలు ఈ చిన్న నోట్లు మామూలుగా ఫోటో తీసుకునేవాడు. ఏం రాసినా ఉండాలన్నమాట. ఎక్కడలాడుతూ ఉండాలి. 10 సంవత్సరాలు బతికినా బతికారు. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. వెనక్కి జరగల ఎక్కడ వాళ్ళ నాయన అనే రుమార్పు లేదు. ఎక్కడ తాగుతున్నాడు. ఆఖరికి కిల్లి జల్లకిల్లి వేసేవాడు, సిగరెట్ తాగేవాడు, పాన్పరాన్ని నవ్వేవాడు, ఒక్క వేసేవాడు, పెద్దాల కింద పెట్టుకునేది వేసేవాడు. అన్నీ చేసేవాడు. రక్షణ తీసుకున్నాక నవ్వడం కానీ చాక్లెట్లు మాత్రం జేబులో ఉంటాయి. చాక్లెట్ మొదలు పెట్టుకుంటా చూసిన వల్ల ఎక్కడ మరలా నోట్లోకి ఇంకోటి వెళ్ళడం అనేది చూడాలి. కూడా మేము కూడా మంచి నమ్మకమైన సాక్ష్యం సంపాదించాలని దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా అండి. మనుషుల దగ్గర లేని సాక్ష్యం దేవుని దగ్గర వచ్చింది. యోబు నీతిమంతుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తన స్నేహితులు కూడా ఏమిచ్చారు? సాక్ష్యం ఇచ్చాడు. ఆ మనుషులు ఏమనుకుంటారు? నా గురించి దేవుడు తెలుసులే. ఏం తెలుసు? ఇక్కడ మనుషులు తెలుసు కళ ముందు అప్పుడు వాళ్ళకి వీళ్ళు చెప్పాలి దేవుడికి ఏం తెలుసు? కనుక మనం కూడా అతి సాక్ష్యాన్ని పొందుతున్నాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని గురించుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు 144వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నది. మనం బ్రతికినంత కాలం ఆశలతోనూ, శరీరాశ, నేత్రాశ, జీవోడముతో బ్రతికేస్తూ ఉంటాం. కానీ దావీదు తను రాసిన ఈ కీర్తనలో నరుడు ఆయువు, నరుడు బ్రతుకు, వాటిని గురించి విశ్లేషిస్తూ ఆలోచిస్తూ రాసిన మాట. మీరు నమ్మండి నమ్మకూడదు. నేను జంక్షన్ వెళ్ళేటప్పుడల్లా దారిలో సమాధులు కనపడతా ఉంటాను. నాకు కరెక్ట్గా స్వయం అక్కడ వస్తే అక్కడ కళ్ళు తక్కువ వెళ్ళిపోతాను. ఇది పాత ఏది మనం అది వచ్చినట్టు చూడమా బాబు ఎప్పటికైనా చేరాల్సింది అక్కడికే చేరేది. నువ్వు ఎంత కాదనుకున్నా, నేను ఎంత కాదనుకున్నా ఇక్కడ 8 సంవత్సరాలు ఉంటావు. కానీ అక్కడ ప్రభు పిలిచేదాకా దాన్ని ప్రేమించు. దీనిలే ఇది ఎంతకాలం ఉండవు తెలియదు. నువ్వు పొద్దున్న తెలియదు, సాయంకాలానికి ఇంట్లో నిన్ను నువ్వు ఎంత అందగత్తు అయినా, ఎంత దామంతుడు అయినా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన నిన్ను ప్రేమించు వారే నిన్ను పంపించాలని వస్తాను. ఇది తెలుసుకునేవాడు జీవితంలో ఏది ఆశించు.
ఇక్కడ చెప్తున్నాడు, నరులను లక్ష్య పెట్టుటకు దేవుడు మనల్ని లక్ష్య పెట్టుటకు మనం ఏ పాటలో, మన జీవితాలు ఏ పాటిని, మన బ్రతుకు ఏ పాటిని, అనుకోటి భూమి మీద నిలబడసావం కానీ ఎగిరెగిరి పడతాం కానీ నేనేంటి, నా పొరుగు ఏంటి, నా జీవితం ఏంటి, ఏదో సైతం గారంట ఏదో ఒకటి కనపడతాము, ఏదో ఒకటి పెట్టి దాన్ని చూపిస్తా ఎప్పటికప్పుడు నేను ఆత్మీయంగా ఏం చేస్తా తెలుసా, పక్కన చేస్తాం. సౌందర్యమని, ధనమని, హోదా అని, నువ్వు మాట్లాడవని, పొద్దున్నే నాకు పక్కన వాళ్ళ నాయన ఇస్తాడంట, వాళ్ళ నాయన ఇస్తాడు అడిగారు, పోవాలమ్మా ఆయన పోతే పోతే వాడినమ్మా అంటాడు. వాడినమ్మా అంట కూడా అర్థం ఏంటి, కడిగే నేను ఒక్క ఎరకాల ఎక్కడ తీసి ఎక్కువ వాడతాడు, నేను వాడతాను అంటే వచ్చాను. వాడినమ్మా అంటే అమ్మాయిలే అంతగా అంటాయి. ఎందుకు మార్నింగ్ ఎలాగా ఎందుకు మార్నింగ్ నన్ను చూశారు, అందరూ చూపించారు. ఎప్పటికైనా వెళ్ళిపోయాడు, కాలం లేదు, కాలం నుంచి పైగా లేదు. ఈ కాలు వచ్చి ఈ కాలు ఇది ఉండదు, ఉల్లంఘన చెప్పలే. బతుకుతారని గ్యారెంటీ అయితే నాకు అనపల. భయంకరమైన పరిస్థితులు జీవితాలు మనకు ఎదురవుతున్నాయి. మనమేమో ఏదో కొంచెం చూసుకొని దేవుడు అంటే లెక్క ఉండదు, ప్రార్థన అంటే లెక్క ఉండదు, కుటుంబం అంటే లెక్క ఉండదు, సాక్ష్యం అని ఆడ కావాలి. సాక్ష్యం బతుకున్న కాలం ఎంజాయ్ చేసేదానికి ఎంజాయ్ పోయినా లేదు, దరిద్రం వదిలిపోయింది, ఊరు బట్టి దరిద్రం వదిలిపోయింది, ఇంటికి బట్టి దరిద్రం వదిలిపోయింది అని అనుకోవడం మన గురించి. మంచి సాక్ష్యాన్ని ఆస్తులుగా సంపాదించేది. ఆస్తులు సంపాదించడానికి ఎలాగైనా సంపాదించాలి, ఏం చేసైనా సంపాదించాలని ఆధారపడతాయి. అది మనతో ఎన్నడూ రాదు. రాదని తెలుసుకోవడం దాని కొరకే మనం ప్రయాసం. మనతో వచ్చేది ఏం తెలుసా, సాక్ష్యం. మనం లేకపోయినా మన గురించి చెప్పుకునేది తెలుసా, సాక్ష్యం. కొద్దిగా నాకేమేవా ఏమి ఇవ్వకపోయినా పర్లా, గొప్పగా చెప్పుకోవడానికి క్యారెక్టర్ కాపాడడానికి. అదే దిగిన అదే మా బిడ్డలకు ఆశీర్వాదం, అదే మాకు ఆశీర్వాదం. అంటే దావీదు చెప్తాడు, నరులను లక్ష్య పెట్టుటకు వాడు అది దేవుడు అంటే మనకు చెడు అద్భుతాలు చేశారు అంటే ఏమన్నా చేయాలి, మనకి ఏం మంచి చేస్తామని చేయాలి. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నామని నీ పట్ల నా పట్ల గొప్ప కాదు జనంతో వచ్చారు, గుళ్ళకు పేద సగం అయిపోవాలి, పేద దూరం అయిపోవాలి, పేద పశ్చాత్తం అయిపోవాలి. అసలు ఏం చేస్తున్నాయా, ఏం చేస్తున్నానండి, ఏ కష్టపడుతున్నాం మేము రమ్మడు అవుతున్నాం కదా, చెప్తున్నాం అవుతున్నాం కష్టమేది ఏ పనిలో. దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, మేలు చేయడానికి మనం చేసేది ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ముగ్గుతా ఆదివారం అయిపోయాడానికి వస్తాం. ఆ ఆదివారం మొత్తం రాదు, గ్యారెంటీ లేదు. ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎప్పుడు బతుకు అంటావో తెలియదు, ఎప్పుడు లోకం అంటావో తెలియదు, ఎప్పుడు ఎంజాయ్ అంటావో తెలీదు.
కానీ దేవుడు మాత్రం నన్ను మర్చిపోయాడు. మర్చిపోక మనం ఏ పార్టీలో యెహోవా అన్నారు, నువ్వు లక్ష్య పెట్టడకు ఏ పాడాడు? సముద్రంలో నీటి బొట్టు లాంటి జీవితం, ఇసుక రేణు బట్టి వారు. దేవుడు జ్ఞాపకం చేసుకునే అంతగా మన జీవితంలో ఏమని చెప్పు అంతగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏం చేస్తామో చెప్పు. మనం చూసారా లేదు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మిషనరీ గురించి సాక్షి చెప్పాడు. ఇక్కడ చూడగా రష్యా నుంచి ఇండియాకి 2 సంవత్సరాల నడిచి వచ్చాడు. తెలంగాణ రష్యా దేశం నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు? 10 నిమిషాలు నడుతావు, 10 నిమిషాలు. నేనైనంతే 2 సంవత్సరాల భార్యను తీసుకొని నడిచి వచ్చాడు. ఎంతో దూరమైనంతో చూడు, 2 సంవత్సరాలు వచ్చాడంటే. ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని చర్చి, స్కూలు, హాస్పిటల్ పెట్టారు. అయ్యన్నప్పుడు నా సిగ్గేసి మనం ఇక్కడ నుంచి పక్షంలో నడవం, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తా దింపుతావయ్యా, కాళ్ళు దింపుతావా ఆడారంటావు. వాడు రానున్నాడు, గుడికి నడిచి వెళ్తా. గొప్పతనం తెలుసా? కాళ్ళు ఎప్పుడు వచ్చినా నువ్వు నడుపుతున్నావు అంటే దేవుడి ప్రయాసం. ఆడు చెప్పడంటే ఆడిగా కొనుక్కుంటూ కొనుక్కుంటాం, ఆయన మీద 100 కంప్లైంట్. 2 సంవత్సరాల నడిచాడు. ప్రయాస దేవుడు చూసి నువ్వేం ప్రయాసపడ్డావు చూస్తాడు. ఏం ప్రయాసపడ్డావు? ఏం పడుతున్నావు ప్రయాస? డబ్బుల కోసం పడుతున్నావు ప్రయాస? దేవుడి కోసం ఎప్పుడైనా పడ్డావు ప్రయాస? డబ్బుల కోసం తెల్లవాళ్ళు కూర్చుంటాం నిద్ర లేకుండా. దేవుడి కోసం కూర్చుంటావా? కూర్చోవు. ఎవడేమన్నా అనుకోండి, తల్లి పెట్టుకుంటే అన్ని వాళ్ళు చెప్తాడు. 8 రోజులే నిద్ర కాస్తావు మన వ్యక్తిగత విషయాలు. కానీ దేవుడిని కొరకు మాత్రం ఎన్నడు ఒక రాత్రి బుద్ధి పోయితే తెల్లారి రావాల్సి వస్తే రాత్రి బుద్ధి పోయిందండి, మనం అయిపోయింది. ఎట్టొక్క పొద్దునే రాత్రి వచ్చేవారికి 11:30 12 పొద్దున్నే రాత్రి 12 దాకా పోతా ఉన్నవాళ్ళు మళ్ళీ పొద్దున్నే 6 దాకా ఇక్కడ ఉంటారు, 6:30 ఇక్కడ ఉంటారు. ఏంటి మన ప్రయాస? దేవుడు మనం లక్ష్య పెట్టడానికి, దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటానికి నువ్వు చేస్తున్నా నేను చేస్తున్నా ప్రయాస ఏంటి? దేవుడు కూడా అవి చెప్తున్నాడు. అసలు నరుడు నువ్వు లక్ష్య పెట్టడానికి ఆడే పాటాడు, అది ఒట్టి ఊపిరిని పోలి ఉన్నాడు. గాలి వెళ్ళిపోయినట్టు ఊపిరి నిన్ను విడిచి వెళ్ళిన మరుక్షణం నన్ను ఎవరు పెడతారు? శవం అంటారు. శవాన్ని తీసేట నుంచి కప్పుకొడుతుంది. శవాన్ని తీసే మధ్యలో శవాన్ని ఉంచమాకండి. ఈ శవానికి ఈ శవ శరీరానికి వచ్చే కోరికలకి ఈ శవం లాంటి శరీరం కోసం వృద్ధి స్థానం సెట్లు తప్పలేదు. ఇంకా ఉండాలి. భయంకరంగా ఈ శరీరాన్ని సంతోషపెడటానికి ఈ ఊపిరి పోయినాక మట్టిలో కలిసిపోయే ఎప్పటికైనా ఈ శరీరం పురుగులు తినవలసింది.
భూమి తినే శరీరం కోసం క్యారెక్టర్నే పాటు చేసుకుంటున్నారు. సాక్ష్యాన్ని పోగొట్టుకుంటా. కొడుకో నువ్వు కదలకుండా 4 రోజులు కొడుకో, నీ ఈ కనుక పురుగులు లేకపోతే నేను దావీదు గమనించాడు. నరుడు లక్ష్య పెట్టడానికి అడే పడిపోయా ఒట్టు ఊపిరే ఉన్న మనం ఊపిరి పోతే దీనికి విలువ లేదు. నీ పిల్లలు కూడా నేను నిమిషాల మీద ఎత్తుపోయి వేరేస్తాను. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నన్నైనా నిన్నైనా చీకట పడకముందే వెలిగించాలి. చదువు. వారి దినములు అది రోజు గడుస్తాయంటే పెద్ద అవుతున్నామని కాదు, ఆయుష్ తరిగిపోతుంది. ఎంతకాలం ఉంటామో ఉన్న రోజులైనా దేవుడు లక్ష్య పెట్టేటట్లు మనం బ్రతకాలి. దేవుడు లక్ష్యం ఉంచేటట్లు అనేకుల మధ్యలో మనము సాక్షులుగా దేవుడిని మహిమపరిచే వారముగా బ్రతకాలి. కానీ చిచ్చి బతికింది బతుకు చిచ్చి ఆడే బతుకు. బతుకున్నాక పిల్లలకి మనశ్శాంతి లేదు, బతుకున్నాక కుటుంబానికి మనశ్శాంతి లేదు, బతుకున్నాక కుటుంబాలు బాధ పెట్టారని సాక్ష్యాన్ని మనం సంపాదించకూడదు. వాడు లోకస్తుడు చేస్తాడు. మారు మనసు పొంది ప్రార్థనకు వచ్చి వాక్యాలు విని కన్నీళ్లు కలిసి ప్రార్థన చేసే బ్రతుకులో కూడా మార్పు లేకపోతే మారు మనసు పొందే ప్రయోజనం మార్చుకుంటే విను. నలుగురు మెచ్చే పని చేయాలి. నలుగురు ఎందుకు మెచ్చరు? మనం మంచి పని చేస్తే నలుగురు ఎందుకు మెచ్చుకోరు? అమ్మగారు ఉన్నారు, ఆడు బిడ్డగాడు ఏం చేస్తాడు? గోపాలు ఇంతకాలం చుట్టాల్లో కానీ ఊళ్ళో కానీ ఎక్కడ చెప్పకూడదు, ఎక్కడ రిమార్క్ లేకుండా బతికాడు. ఆడు చూస్తే మాలం చేస్తాడయా, ఈ గోపాల్ గారి పేరు కానీ వస్తాడేమో. దేవుడు పెట్టారా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. అంతసేపు అమ్మా అంతసేపు నిమిషం పట్టదు పోగొట్టుకుంటాకి. ఇల్లు ఎవడు ఇంటికి వెళ్ళి తలుపుకొచ్చే వరకు పలానోడు వచ్చి తలుపుకోటి అయిపోయాయి. ఎంత 2 సంవత్సరాలు కాపాడకుండా సాక్ష్యము పోయినట్టే. అదే సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే జీవితాంతం ప్రయాసం. మన దినములు దాటిపోయి నీడవలే దాటిపోతున్నాయి. ఇంకెప్పుడు తెచ్చుకుంటాం సాక్ష్యాన్ని? ఎప్పుడు మారుతాం? ఇంకే మారుతాం. ఇది మొదటి మనుషులు బాగా మారుతాం రాదుగా. ఈ పూట మారుతాం, రేపు మేము మారిపోతాం. ఈ పూట ఎడుతో మారాను రేపు మేము మామూలు అయిపోతాం. కారణం ఏంటి తెలుసా? నీకు దేవుళ్ళు ఒక గురి లేదు. దేవుడి కొరకు నేను జీవించాలన్న గురి లేదు. మాట చెప్తే వాడు మా నాన్న రక్షణ తీసుకున్నాక 3 మంది బాప్తిసాలు తీసుకున్నాడు. మళ్ళీ తాగుకెళ్ళాడు, వ్యభిచారానికి వెళ్తున్నాడు, సిగరెట్ మొత్తం రాత్రి తీసుకున్నారు కదా. ఎలాగ 5కి రా, చీకటి ఏం చేస్తాను ఉడకపోతున్నా దాగేస్తున్నాడు. అలాగ టైం దాగేస్తాడు. డ్యూటీకి వెళ్ళాడు. చూడకుండా జనం చుట్టాలు, స్నేహితులు, బంధువులు మన బాప్తిసం తీసుకున్నాం అనగానే మన మీద కన్నీ చూస్తారు. బాప్తిసం జర్నీ చర్చికి వెళ్ళేది ఎలా బైబుల్ పెట్టుకున్నంత మాత్రం
విషయాన్ని ఎప్పుడు దాకా సచ్చేవారు ఒకవేళ ఏదైనా బలహీనతున్నా మార్పులు కూడా అది ప్రభుకి మనకు మధ్యలో ఉన్నారు, కానీ నరమాన్యులు కూడా ఏడు ఇడిచేశారు. మాట చెప్పాలంటే సిగ్గు, శరం, నీతి ఇడిచేశారు. క్రైస్తవులుగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళుగా ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇది బయటికి తెలిస్తే సంఘంలో పొరుగుపోతామో, కుటుంబంలో పొరుగుపోతామో, దేవుని దగ్గర నేను తలకాయ ఎత్తుకోగలనా అని కనీస విశిక్షణ లేకుండా అమ్మవారి మన కళ్ళు ఏం చేశారు తెలుసా? పాపమైనాడు. జాగ్రత్త సుమా, నువ్వు నేను ఎట్ట బతికిన అడిగేవాళ్ళే, కానీ ఒక దినాలు మాత్రం సాక్ష్యం బ్రతికారు అని సిడీ ఉంటారు, చూస్తాం, సిడీ పై చేయించుకొస్తాం, గ్రూప్లో పెడతాం. అప్పుడు ఏదైతే సాక్షి చెప్పాడు నాన్న, చచ్చిపోయిన రోజు కూడా అదే సాక్ష్యం. మార్పు లేదు. మాటల ఇక మాటలో ఈ గురించి చెప్పట్లా, ఈ పెద్ద పెద్ద లోపాలు చిన్ని కాదు, ఈ కాదు చెప్పేది. ఈ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బలహీనత. పాపం, వ్యభిచారము అనే పాపం ఉంటుంది. ఆ వ్యభిచారం అనే పాపం వాళ్ళలో మారు మనసు పొందినాక కట్టెల్లో కాలేదాకా కూడా కనపడకూడదు. తాగుడు అనేది ఉంటుంది. ఆ తాగుడే అది అయిపోవాలంటే ఎంత భయంకరమైన జీవితాలు బతుకుతారు సార్. ముగిపోతాం మేము, ఏడు చెప్తాం. తెలుసా, సింహము పర్లోకానికి ఇలా మాదిరికారం ఉంటారు. చెప్పింది కదా అమ్మగారు, ఆశావాడు అప్పలాంటి నీతి మంత్రాలు ఎంతవరకు మనం మూడు సంఘాలు చూడాలి. ఏడ్చేది అర్థం కోసం నా చేతులు పట్టుకొని నా చేతులు చేసుకుని చెప్పింది, ఆశ వదిలిపెట్టద్దు, అది వదిలేసిపోతాయా నాకు తెలుసు, నేను లేక మరుక్షణం అది వెళ్ళిపోతాయి, నేను మాత్రం దాన్ని వదిలిపెట్టాను. అన్నిసార్లు మానేసి అన్నిసార్లు నమ్మిన పక్షాతం మానవ కూడా కారణం వాళ్ళ అమ్మాయి. ఇది చేసి అంతే. వాళ్ళు సాయిబుల్లో ముస్లిమ్స్ నుంచి రక్షించబడ్డా కొంతకాలం వసంత వచ్చింది. నన్ను పట్టుకుని ఏడ్చేది కొన్ని విషయాలు చెప్పి వాళ్ళ కుటుంబంలో మార్పులేదు వచ్చారు. నాకు సుమారు 8 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తెలుసు. మనిషిని అంటే ఎక్కువ కాలం చూడక్కర్లా. అన్నం ఉడికిందే లేదో ఒక వెతుకు పట్టుకుంటే ఎలా తెలిసిపోద్దు మనిషి క్యారెక్టర్ ఏంటో, భక్తి ఏంటో ఒక రోజు చూస్తే అర్థమైపోతాయి. అవసరం వెళ్ళిగా మారేవాడు ఇప్పుడే మారిపోతాడు. అది ఎక్కువ కాలం నిలబడలేడు. అందుకే దేవుడు చెప్తారు, ఇక వాన పొరవగా గాలి కొట్టినప్పుడు అదే పంట మీద కట్టిందైతే ఈ వాన కాదు, తుఫాను కాదు, గాలు ఏది వచ్చినా క్రీస్తులో బట్టి కట్టేవాడు అని చదవతాం. దీని గురించి మొహాన్ని చెప్పకపోయినా చోట ఏం చెప్తాం. నెంబర్ 1 నీ గురించి, నా గురించి సాక్ష్యం ఉన్నారు. మన దినాలు నీడ వల్ల కట్టించుకోకపోతే అయిపోతుంది. భాషణ చెప్తాడు, ఎలా ఇల్లు కడతావని ఇల్లు కాకపోవడం దేవుడు వచ్చేస్తుంది. ఇంకా వాక్యం వినేవాడు, అది దేవుడు వస్తున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, నమ్మాడు, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఇల్లు కట్టుకొని
గోహులు పెట్టుకున్నట్లు ఏమి ఉండాలా? ఆయనతో పాటు ఉండాలి. ఆయన రాలా, ఆయన వెళ్ళిపోయాడు. ఏం పాప? ఆయన విశ్వాసం గొప్పది అన్నాడు. ఎన్ని వాక్యాలు చెప్పి ఉన్నామో, ఎంత బాధ వచ్చినా నేను ఎన్ని సాక్ష్యాలు చూస్తున్నాను మారో, ఎంతమంది బ్రతుకులు చూస్తున్నాం మారో. మన దినాలు గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది మరణానికి దగ్గర అవుతున్నాం. సాక్ష్యాన్ని మాత్రం కాపాడుతాం. చదువు. ఈ మూడు మాటలు నువ్వు మనసులో పెట్టుకుంటే దేవుడు మాకు ఆయన చేయలే, ఈ చేయలే, ఏం చేసామని చెప్తాడు. మనం లక్షపడతాయని మనం ఏర్పాట్లో ఊపిరి పెట్టుకో. ఈనాడు ఆరిపోతో రాలిపోతామో తెలియదు. దినాలు గడుపుతున్నాయంటే సంతోషించడం కాదు, దగ్గర పడుతున్న మన జీవితంలో మార్పు లేదు, సాక్ష్యం లేదని మనం దాన్ని గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మనం కూడా పరిపూర్ణంగా మారు దూరం తెచ్చుకున్నాం. ఆ తర్వాత రాజీ తెలుసా, పెట్టుకుంటూ పెట్టాక నలుగురు వచ్చి చక్కటి పరిచయం చేశారు. నా ఆత్మను రక్షించాడు అని అంటే చాలు. ఆయన పిలిచినాం, ఆయన రక్షించినాం, ఆయన సెలవులో మన కోసం ఇకంతే బాగా డబ్బులు సంపాదించాడు, మేళ కట్టాడు, బిందులు కట్టాడు. చాలు జీవితాన్ని. కాకుండా ఎవరైనా ఎన్నుకోవచ్చు. సాక్ష్యం కాపాడుకున్నాం. దేవుడిలో నమ్మకమైన జీవితం, ఏమీ లేకపోయినా పర్లేదు. ఆశవాళ్ళు అమ్మ నాకేమన్నా మీ ఆస్తిలో మా రాసిచ్చింది తెచ్చికన్నా ఏదైనా 400, 300, 1000 రూపాయలు అని ఇచ్చింది. ఏమి ఇచ్చేది కాదు, ఇడ్లీలు మాత్రం వేసుకొచ్చేది. ఈనాడు కూడా ఇడ్లీ పెట్టేది. నాకేం కట్లా, తిట్టినోడికి ఒక డబ్బా, పెట్టినోడికి ఒక డబ్బా కాదు. సాక్ష్యము, చచ్చిపోయే వాళ్ళకి సాక్ష్యం కావాలి. అది చాలా ప్రాముఖ్యం. డబ్బుతో కొనలేనిది, డబ్బుతో విలువ పెట్టి కొనలేనిది సాక్ష్యం. దేవుడు ఇవ్వాలి, అదే సంఘము సేవకులు ఇవ్వాలి. సంఘము సేవకులు సాక్ష్యం ఇవ్వాలి. ఆ రీతిగా మన ప్రవర్తనను జాగ్రత్తగా. పిల్లోడు ఎలా నడుస్తున్నాడు నడక నీకు ఇంట్లో తెలీదా? పిల్ల ఎలా నడుస్తుందో తెలీదా? నువ్వు ఎలా నడుస్తున్నావు సేవకు తెలీదా? అనుకోవచ్చు. ఆయనకి ఏం తెలుసులే, వారానికి ఒకసారి కనపడతాం, వెళ్ళిపోతా ఉంటాం. మా అమ్మ ఇచ్చింది చదువు రాదు, దానికి ఏం తెలుసు, మా సంగతి బయటకు వచ్చాను అనుకోవచ్చు. మా తండ్రికి ఏం తెలియదు అనుకోవచ్చు. కానీ వాళ్ళకన్నీ తెలుసు. కానీ చెప్తారు. దేవుడు బిడ్డలారా, వినకపోతే ఏం చేస్తారు తెలుసా? కొడతారా? మనంతా అయిన పిల్లలను కొడతామమ్మా. ఏం చేస్తావు గురించి బాధపడుతుందంటే చేయలేదు. అయ్యి ఎంత ప్రయాసపడి రక్షించబడ్డాను, ఎంతకాలం తిరిగినాం, ఎంత ప్రయాసపడ్డాను. చివరికి సాక్ష్యం పోగొట్టుకున్నాను, రక్షణ పోగొట్టుకున్నాను. సంఘానికి వచ్చారు, పెట్టారు, తిన్నాం. మీరు పెట్టింది తిని, మీరు ఇచ్చింది తీసుకొని మీరు భ్రష్టులు అయిపోవాలని కోరుకున్నాను.
దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఇహమందు పరమందు నమ్మకమైన వారిని నిలబడాలని ఆశిస్తాము, ప్రార్థిస్తాము. ఆ రీతిగా పెరగాలని, ఎదగాలని దేవుని దీవెన నీ కుటుంబంలో బిడ్డల్లో చూసి అనేకులు ప్రభు యొద్దకు రావాలని ఆశపడతాం. అనేక విషయాలు నలుగురు నక్షత్రులు వాడే పాటి వాడు ఒట్టి ఊపిరి కలిగి ఉన్నాడు. మన జనములు నేడవల గద్దించుకొని ఈ 3 మాటలు మన జీవితము శాశ్వతము కాదు. ఇది ఊపిరి. మనం బతుకుతున్న దినాలు ఒకే బ్రతు, వచ్చే సంవత్సరానికి బ్రతు, 5 సంవత్సరానికి బ్రతు, ఎదురు చూడమాక గతించుకోవడం అవసరం ఉంటుంది. దినాలు గతించుకోవడం అదే మన సాక్ష్యం సంపాదించుకుని దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నగాక ప్రార్థన చేసుకుని పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షణ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ప్రభువా, ఏదో ఒక విధానం మేము ఈ యొక్క మట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నాను. ఆయన లోకంలో మీ సాక్ష్యం సంపాదించు, మీకు నమ్మకస్తులుగా ఉండగలను. రోజు సంఘాన్ని బతికున్నాను. ఉదయకాలమే వచ్చి మాకు సహకరించారు. ఆయన మా పనులు పాల్గొంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ప్రేమించి వచ్చిన సంఘం అంతటిని బట్టి మీకు వందనాలయ్యా. సంఘానికి రావాల్సిన దీవెన ఆశీర్వదించి ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎక్కడ జారిపోకుండా తప్పిపోకుండా మీద ఆధారపడి మాకు అనుభవించి సంఘాన్ని నిలబెట్టి రాజ్యవాసం యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను. పరలోకములో మా ప్రవక్త దేవుడు కుమారుడే యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇక్కడ కూడిన మనకును ప్రత్యేకంగా ఈ యొక్క జ్ఞాపకాలతో కూడిన జరుపుకుంటున్న